మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, గ్రహణం జరిగిన రోజు మన ఆధ్యాత్మికంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటారు? గ్రహణం జరిగిన తర్వాత దాని ఇంపాక్ట్ 48 డేస్ ఉంటుంది, 48 రోజులు. కాబట్టి మనము గ్రహణం రోజు చాలా భక్తి భావంతో ఉండాలి. గ్రహణం జరుగుతున్న సమయం తింటే నెక్స్ట్ డే పంట నొప్పి వస్తుంది. చాలా మందికి తెలియదు, జనాలకి బై మిస్టేక్ తినేస్తారు, పంట నొప్పి కడుపు నొప్పి వస్తుంది, నెక్స్ట్ డే వస్తుంది, అప్పటికప్పుడు రాదు. ఇవాళ సిగరెట్ తాగితే ఏమీ కాదు, 10 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది క్యాన్సర్ వచ్చి. అలానే దేనికైనా రిజల్ట్ అప్పుడే రాదు, ఇట్ టేక్స్ టైం. సో గ్రహణం జరుగుతున్నప్పుడు దాని ఎనర్జీ ఒక 48 డేస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం గ్రహణం జరిగేటప్పుడు ఫస్ట్ ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు. తర్వాత గ్రహణం జరుగుతున్నప్పుడు అది రాహు గ్రహస్థ గ్రహణమా లేకపోతే కేతు గ్రహానికి సంబంధించిన గ్రహణమా తెలుసుకోవాలి. ఒకవేళ అది రాహు గ్రహానికి సంబంధించిన గ్రహణం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అది కేతు గ్రహానికి సంబంధించిన గ్రహణం అయితే శివయ్యకి పూజించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ సమయంలో ఆ దైవాలని, కేతు అయితే శివయ్య, రాహు అయితే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే రాబోయే 48 డేస్ మనకు చాలా కలిసి వస్తాయి. మనిషి నాశనం అవ్వాలన్నా, ఒక రేంజ్లో బాగుపడాలన్నా గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మహాభారతంలో కూడా ఒక గ్రహణం, 2 గ్రహణాలు వస్తాయి. అలానే మనకు సంవత్సరంలో మినిమం 4 గ్రహణాలు ఉంటాయి. అది కాకుండా మనం ఈ సంవత్సరం చూసుకుంటే మనకు పంచగ్రహ కూటమి కూడా ఉంది. సో మనకి సంవత్సరం పంచగ్రహ కూటమి ఇంపార్టెంట్, గ్రహణం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆయా సమయాన్న మనం దేవుడు కాలు గట్టిగా పట్టుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. దానితో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషికి ఎప్పుడైనా టర్నింగ్ పాయింట్ గ్రహకూటములు, గ్రహణాలే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. తస్మాత్ జాగ్రత్త సుమ. ఇట్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్.